హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సాటర్డే ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. సాటర్డే ఎపిసోడ్లో ఏమేమి జరిగిందో అని. మన సంజన గారిని హౌస్లోకి పంపించేస్తారండి, ఎందుకంటే తనని ఎలిమినేట్ చేస్తారు కదా మన ఫ్రైడే ఎపిసోడ్. అలాగే సాటర్డే ఎపిసోడ్లో మనకు స్టేజ్ మైన్కి పిలిచి అందరిని ఇంట్రడ్యూస్ చేసి తనని హౌస్లోకి పంపించేస్తారు. తర్వాత మన నాకు సార్ కొంచెం సంజన మీద ఫైర్ అవుతారు. ఎందుకు దొంగతనాలు చేస్తున్నావు, మళ్ళీ దొంగతనం నేను చేయలేను అని అంటున్నావు అని తన మీద కొంచెం ఫైర్ అవుతారు. అలాగే పవన్ కళ్యాణ్కి, ఆర్మీ పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా, అతను కొంచెం ఫన్నీ వేలో ఒక కోచింగ్ అనేది ఇస్తాడు. ఇవ్వగానే తను ఒకవేళ గేమ్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటే తన గేమ్కి ఎఫెక్ట్ ఉండదు, చాలా బాగా ఆడితే బాగుంటుంది. ఇదే లవ్ ట్రాక్లు అవి చేస్తే అతనికే గేమ్ అనేది చాలా ఎఫెక్ట్ అయింది. అది ఇంప్రూవ్ చేసుకుంటే తను బెటర్ అవుతాడని. అలాగే తనుజ ఇంకా మన రాము కాఫీ విషయంలో గొడవ అవుతుంది కదా, అది కూడా వీడియో ప్లే చేసి దాని మీద డిస్కషన్ అనేది చేస్తాడు మన నాగ్ సార్. ఒక విషయంలో నాగ్ సార్ అనేది అడుగుతాడు శ్రీజ గారికి. ఏం అడుగుతాడంటే, బజెట్ డిసిజన్లో ఎందుకు రాంగ్ తీసుకున్నావు, ఎందుకు ఫాస్ట్గా నిర్ణయం తీసుకోలేకపోయినావు అని అడుగుతాడనమాట. తర్వాత తనకి అప్రిషియేట్ చేస్తాడు. ఒక విషయంలో గేమ్ అనేది ఫుట్బాల్లో చాలా బాగా ఆడావని తనకు అప్రిషియేట్ చేస్తాడు. డేమన్ పవన్కి ఆడియన్స్ నుంచి ఒక క్వశ్చన్ అడుగుతారనమాట. నువ్వు క్యాప్టెన్సీలో ఉన్నందుకు ఓనర్స్ హౌస్లోకి అందరు టెన్నర్స్ ఎందుకు వచ్చారు అని అడుగుతారనమాట అతను. మన సుమన్ శెట్టి గారి వైఫ్ బర్త్డే ఉంటే మన సుమన్ శెట్టి గారు విష్ చేస్తారు. అలాగే నాగ్ సార్ గిట విష్ చేస్తారు అతని వైఫ్. మన హరీష్ గారు లక్టోడ్ అని ఒక వర్డ్ చెప్తారు కదా, ఆ వర్డ్ గురించి ఆడియన్స్ దగ్గర డిస్కస్ చేస్తే మన హరీష్ గారు సరే నేను తప్పు చేశానని సారీ చెప్తారు ఆడియన్స్ ముందర. అలాగే మన ఇమాన్యుయల్ క్యాప్టెన్ అయింది కదా, అతనికి అప్రిషియేట్ చేస్తారు, గేమ్ అనేది బాగా ఆడావని. అలాగే బర్నీ గారి గిట బాగా ఆడావని తనని గిట అప్రిషియేట్ చేస్తాడు. అలాగే మన రీతు గారిని కొంచెం ఫైర్ అవుతాడు. తర్వాత కొన్ని పాయింట్స్ చెప్పి తనని మార్చుకో అని చెప్తాడు. తర్వాత దివ్య నిఖిత గారికి వెల్కమ్ చేశాడనమాట. వెల్కమ్ చేసి హౌస్లో ఎలా ఉంది ట్రయాంగిల్ రైట్ యాంగిల్ అని అడుగుతాడనమాట. తను నవ్వుతాడు, స్మైల్ చేస్తాడు. సాటర్డే ఎపిసోడ్ అనేది నార్మల్గా ఉంటుంది, ఎంజాయ్ చేస్తే చేయండి, కానీ ఫైర్ అంతగా ఉండదు, నార్మల్గా ఉంటుందండి. దసరా ఎపిసోడ్ అనేది స్టార్ట్ అవుతుందండి. ప్రాక్టీస్ అనేది డ్యాన్స్ ప్రాక్టీస్, సింగింగ్ కానీ అవన్నీ స్టార్ట్ అవుతున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.